దయచేసి వీడియోస్ల దగ్గర నుంచి మమ్మల్ని ఇప్పుడు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దయచేసి మమ్మల్ని పర్మిషన్ ఇచ్చి కట్టుకునేటట్టు చేయండి సార్. మమ్మల్ని ఇల్లు కట్టుకోవాలి సార్. మేము ఇల్లు లేని పరిస్థితి, మా పరిస్థితి ఎట్లుంది కావాలంటే మేమున్న చూడండి. నేను పని చేసుకొని మమ్మల్ని ఆరుగురు ఆపుతున్నాడు సార్. మా పరిస్థితిని మీరు ఒకసారి చెప్పండి. ఆయనను కూడా చూడండి, ఆ చేతులు చూడండి సార్. ఆయన ఒక్కడ కష్టం చేస్తే మేము ఆరుగురు బతుకుతున్నాం సార్. మా పరిస్థితి ఏంటి? పిల్లలందరినీ చదివిస్తున్నాం సార్. 4 పిల్లలు చదువుకునే పిల్లలే. ఇంత చిన్న ఊరు మా పరిస్థితి ఏంటి సార్? గంగలో దుప్పో నువ్వు బొయ్యానని చెప్పి అంటున్నారు సార్. మా పరిస్థితి వీడియోలే సార్. వచ్చి నువ్వు ఊరోళ్ళ మీద కేసు పెడతావా? నీకెంత చేసుకుంటా నీకెవరు ఇల్లు ఇస్తారో మేము చూస్తామని ఇప్పుడు బయట గంటేసింది సార్. అదేందో అని వాళ్ళు ఇల్లు పక్కలు మాట్లాడితే వాళ్ళని కులం లెక్కలు తీసేస్తామని వాళ్ళని చెప్తున్నారు. మా పక్కన ఎవరు మాట్లాడతారు సార్? మాకు ఎవరు సహాయం చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. మేము వేరే ప్లాట్ కొంతేందుకు మా దగ్గర డబ్బులు లేవు. మీరే చెప్పండి సార్, మాకు పరిష్కారం మీరే చేయండి. ఊరి వాళ్ళు ఏ ఇల్లు వాళ్ళు కూడా నన్ను ఏ కులం కూడా ఎవరు